జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దిలీప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. సార్ వస్తున్నారు. వేదిక మీదకి సవరణంగా ఆహ్వానిస్తున్నాం సార్. సైడ్ సైడ్ ఇక్కడ చూడండి అన్నా. సి కవిత జ్ఞానేంద్ర రామ తొక్కుంటారా వల్ల కవిత తీసుకున్నారు. టి వరలక్ష్మి సుబ్రహ్మణ్యం మారేడుపల్ల. మిగిలిన వారు కూడా ఉన్న సైకిల్ అన్ని ఇచ్చేస్తారు అధికారులు, దయచేసి తీసుకొని రన్నింగ్ తీసుకొని తొక్కొని వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో మొట్టమొదటగా మహిళల కోసం, మహిళల సమాఖ్యలకు బ్యాంకు లింకేజ్ నుంచి కూడా డబ్బు తీసుకొచ్చి దాదాపు 5,000 రూపాయలు మీరు మీ డబ్బు కడితే బ్యాంకుల నుంచి దానికి లోన్ ఇప్పించి ఈఎంఐ కూడా కట్టించి ఏదైతే పర్యావరణానికి మేలు కలిగించేది, శబ్ద కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ లేకుండా మీకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిది, ఖర్చు లేకుండా మీరు వెళ్ళగలిగినటువంటి సైకిల్, అది మీరో మీ కుటుంబ సభ్యులో ఎవరైనా వాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సైకిల్ను ప్రపంచంలోనే గిన్నిస్ బుక్లో రికార్డ్ అయ్యే విధంగా ఒకేసారి మన జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో దాదాపు 5,000 సైకిళ్ళు ఒకే రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా మహిళల కోసం, మహిళలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు చేశారు. ఒకసారి గతాన్ని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే మహిళలను ఆర్థికంగా, సామాజిక పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కానీ, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలను పెట్టి పొదుపు అలవాటు చేసి బ్యాంకుల నుంచి మీకు కావలసినటువంటి డబ్బులు మీకు ఆ సంఘాలకు ఇచ్చి దాని ద్వారా మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక ఆలోచన, ఒక మెట్టు ఆ రోజు మీకు వేయడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత దాన్ని ఒకసారి తిరిగి చూస్తే వేల కోట్ల రూపాయలు ఏ తాకట్టు లేకుండా బ్యాంకులు నేరుగా వచ్చి మీకు ఈరోజు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆ రోజు ఆయన ఒక ఆలోచన, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనను అందిపుచ్చుకున్నటువంటి మహిళలు ఈ రాష్ట్రంలో, అది ఒక ప్రభుత్వంతో నాయకుడితో కాకుండా మీరు కూడా దాన్ని సక్రమంగా తీర్చుకున్నటువంటి అప్పులు 99% తిరిగి కడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బ్యాంకులన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తూ ఉన్నాయి.